నిజంగానే బ్యాంక్ ఎంప్లాయీ, కానీ నేను సూర్య కాదు. అంటే ఈ క్యారెక్టర్ అయిందే అనమాట. ఆయన క్యారెక్టరే నేను పోర్ట్రే చేశాను అంతే. సార్ మీరు అడిగిన దాంట్లో ఒకటి, లక్కీ భాస్కర్లో సీసీటీవీ కెమెరాస్ పీరియడ్ ఫిల్మ్ సెటప్. సో మా అడ్వాంటేజ్ కూడా అదే సార్. అంటే ఇప్పుడున్న దాంట్లో ఇన్ని సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే వాటెవర్, ఇంతలో కూడా ఒక ఫ్రాడ్ కానీ ఒక క్రైమ్ కానీ జరగాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్, లేకపోతే ఇంకొంచెం లోపల ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినోడే చేయగలుగుతాడు. సో మీరు అడిగిన దానికి అంటే ఇప్పుడు ఆయనకి బ్యాంకింగ్ తెలిసినట్టుగానే నాకు ఇంత దాని మీద ఇంట్రెస్ట్. సపోజ్ మీరు బ్యాంక్లో పనిచేస్తూ నా అకౌంట్లో లాగిన్ అయితే బ్యాంక్లో ఎంట్రీ ఉంటుంది, ఫలానా సత్యదేవ్ విఎస్మూర్తి అకౌంట్లో లాగిన్ అయ్యాడు ఫలానా టైంలో అని. నెక్స్ట్ ఆయన లాగిన్ అయితే టైం ఉంటుంది. సో ఇప్పుడు అంత పకడ్బందీ సిస్టమ్ ఉంది. సో అంత సులువుగా బ్యాంక్లో మీరు అన్నట్టు చెక్స్ మీద ఏదో సిగ్నేచర్స్ అవి చేసే సీన్ ఇప్పుడు లేదు సార్. చేస్తుంది ఎవరు సార్? చేస్తుంది ఒక బ్యాంక్ ఎంప్లాయీ. అవునండి. సో ఇప్పుడు ఇంటి దొంగని ఏదో సామెత ఉంటుంది కదా, ఇంటి దొంగని ఎవరో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాజిటీస్ ఉన్నాయి సినిమాలో. రెడ్డి గారికి సార్, ఇప్పుడు ఇవాళ మంచి సినిమా తీయడం వేరు, మంచి ప్రమోషన్ చేయడం వేరు, మంచి రిలీజ్ ఇవ్వడం వేరు. బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము, మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు, అందరూ చూస్తున్నారు, ప్రమోషన్ చాలా బాగుంది. బట్ రిలీజు కరెక్టేనంటారా? ఎందుకంటే 1 వీక్ ముందు పుష్ప అనే సినిమా ఉంది. సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలో ఎవరైనా కూడా రూపాయి దాచుకుని ఆ సినిమా, ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపు పొద్దున 300 నుంచి 500, 600 టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దానికోసం 1 వీక్ ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమాకి దీన్ని పక్కన పెడదాం, ముందు దానికి డబ్బులు కావాలి కదా అని కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నా. సో ఇలా టైంలో మీరేమనుకుంటారు, 1 వీక్ చాలు మనకి రన్ సరిపోతుంది, పుష్ప 1 వీక్ దాకా అక్కర్లేదు మనకి 1 వీక్ మీరు అనుకుంటారు. సో ఇది కరెక్ట్ రిలీజ్ డేటేనా? ఈ సినిమాకు పుష్ప 2 వీక్స్ ఉంటుందండి. 2 వీక్ ముందు వస్తున్నామండి పుష్ప. మనం ఈ కంటెంట్కు, ఈ స్టోరీకి, యూత్కి కానీ కొత్తగా ఉంది కాబట్టి, నచ్చుతుంది కాబట్టి ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. ఎందుకంటే ఎవరికి ఉండే అంటే సినిమాలో ఉండే కంటెంట్ని బట్టి నచ్చుతుంది ప్రేక్షకులకు కానీ 100% ఎక్స్పెక్టేషన్స్ రావడం జరుగుతుందండి. థియేటర్కి వస్తారండి, 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాండి, వస్తారండి. సత్యదేవ్ గారు, నేను వెంకట్ ఇంటి సార్. మెగా హీరోల ఫంక్షన్స్కి మెగాస్టార్ రానంత బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో? తమ్ముడు అని ఆయన అంత ఆప్యాయంగా పిలిచారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్తో? ఎలా వచ్చిందంటే అదేనండి, నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం, తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది. నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది. ఎందుకంటే అన్నయ్య రావడం, అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందిగా తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా. సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక 3-4 టైమ్స్ ఎక్కువ తెలిసేలా చేశారు. అండ్ నిజంగా అది నా మాటలో చెప్పలేను. ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి. దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీయలేను, కానీ అదే అది గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే. గాడ్ ఫాదర్లో విలన్గా చేశారు. హీరో కంటే కూడా విలన్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్గా చేయలేదు. అంటే సెలెక్టెడ్గా ఓన్లీ హీరోగా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంతే కదా సార్. అంటే సత్యదేవ్ గారు